తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులు మంజూరీపై దృష్టి పెట్టి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డులు మంజూరీ విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్. మార్చి 12వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల మంజూరీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డుల కోసం 19 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ గురించి పౌర సరఫరాల శాఖ నుంచి వివరాలను సేకరించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. గతంలో 5 ఎకరాల లోపు ఉన్నవారికి రేషన్ కార్డు ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత భూమికి సంబంధం లేకుండా రేషన్ కార్డులు జారీ చేశారు. ఇప్పుడు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా కొత్త రేషన్ కార్డులపై మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన, జీరో కరెంటు బిల్లులు రాకపోతే అలాంటి వారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి వెల్లడించారు. అర్హతలు ఉండి జీరో బిల్లులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.